చేతివాటం చూపించినట్లున్నాడు. డబ్బులు కొట్టేసినట్లు ఉన్నారత్తయ్య. ఒకసారి లాకర్‌లో డబ్బులు మిస్ అయిపోయాయేమో చూసుకోండి అని ప్రేమ్ మీద దొంగతనం నేరం రోజా మోపేస్తుంది. ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్సులు కూడా చెక్ చేసుకోండి సార్ అని రోజా చెప్తుంది. అలా రమాదేవి, అరుణ్ ఇద్దరూ కూడా బ్యాంక్ బ్యాలెన్సులు, లాకర్‌లో ఉన్న డబ్బు మొత్తం చెక్ చేసుకుంటారు. ఏంటి అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి కదా! ప్రేమ్ ఎలాంటి దొంగతనం చేయలేదు. ఇక ప్రేమ్‌ని వెళ్ళనివ్వండి అని హర్ష చెప్తాడు. లేదు హర్ష, నువ్వే వీడిని కాపాడుకుంటూ వస్తున్నావు. నువ్వే నాకు చెప్పకుండా డబ్బులు ఇచ్చావు కదా! కాబట్టి ఈ కారు ఉండటానికి వీల్లేదు. ఇప్పుడే దీన్ని నామరూపాలు లేకుండా చేసేస్తానని కర్ర తీసుకొచ్చి కారు అద్దాలని పగలగొట్టబోతూ ఉంటే చంద్రిక కర్రని అడ్డుపట్టుకుంటుంది. ఏయ్, నువ్వు నన్నే అడ్డుకుంటావా అని రమాదేవి అరుస్తూ ఉంటే, మీరు అడ్డు తప్పుకోండి అమ్మగారు, మీరు ఈ కారుని పగలగొట్టడానికి వీల్లేదు అని చంద్రిక కర్రని విసిరిపడేస్తుంది. ఏయ్, ఏంటే అని రోజా అరుస్తూ ఉంటే, ఏయ్, నువ్వు ఆపుతావా? పని వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఏ గీ అని మాట్లాడుతున్నావు ఏంటి అని చంద్రిక వార్నింగ్ ఇవ్వటంతో రోజా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చూసారా అత్తయ్య, చూసారా అరుణ్ సార్ అని రోజా అంటుంటే, పని వాళ్ళమైనంత మాత్రాన మర్యాద ఇవ్వకపోతే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ డబ్బులు ఎవరిచ్చారన్నదే కదా మీకు కావాల్సింది. నేనే ఇచ్చానని చంద్రిక చెప్తోంది. అయితే చంద్రమ్మ కూడా ఈ ఇంట్లో మనిషే కాబట్టి, ఇక్కడ జీతం తీసుకున్న డబ్బులే నీకు ఇచ్చింది కాబట్టి ఇది అగ్రిమెంట్ని తప్పినట్లు అవుతుంది. కాబట్టి ఆస్తి 49% నా పేరు మీదకి రాసి ఇచ్చేయండి అని అరుణ్ అంటాడు. నేను ఈ ఇంట్లో 25 సంవత్సరాలుగా ఉంటున్నా కూడా జీతం తీసుకోకుండా ఈ ఇంట్లో పనిచేస్తున్నాను. అసలు నేను ఎందుకు అలా జీతం తీసుకోకుండా ఈ ఇంట్లో పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నానో మీ అత్తయ్య గారిని అడిగి తెలుసుకోండి. మీకే తెలుస్తుంది. ఇది నేను తాళి అమ్మి ఇచ్చిన డబ్బులు. ఇక్కడికి రాకముందు నుంచే నా మెల్లో తాళి ఉంది. ఇది నా కష్టార్జితం ఆ తాళి అని చంద్రిక తేల్చి చెప్పేస్తుంది. ఎందుకు అత్తయ్య గారు, ఎందుకు ఈవిడ ఇక్కడ ఉంటుంది చెప్పండి అని రోజా నిలదీయటంతో, చెప్పురమ్మా అని హర్ష కూడా అంటాడు. ఏంటి అదేదో గండికోట రహస్యమైనట్లు అలా చెప్పమని అడుగుతున్నారు? దీనికి ఎవరూ లేరు. జీతం తీసుకొని కూడా ఏం చేస్తుందన్న ఉద్దేశంతో జీతం డబ్బులు ఇవ్వటం లేదు, అది అడగటం లేదు, అంతే. ఇందులో ఇంకేం లేదు. ఇక ఆపుతారా అని రమాదేవి అంటుంది. కాబట్టి ఈ కార్ని మీరు పగలగొట్టడానికి వీల్లేదు. ఇప్పుడు ప్రేమ్ బాబు ఈ అగ్రిమెంట్ని మీరలేదు కాబట్టి ప్రేమ్ బాబు ఇక మీరు ఈ కార్ వేసుకొని వెళ్ళండి అని చంద్రిక చెప్తుంది. అవును ప్రేమ్, వెళ్ళు, మీ ప్రశ్నలన్నింటికి సమాధానాలు దొరికేశాయి కదా అని హర్ష అంటాడు. చందు దీవెనలతో అని పదాలని ప్రేమ్ కారుపై రాసి ఉంటాడు. ఆ అక్షరాలని చూపిస్తూ ఉండటంతో, ఏంటి బాబు ఎందుకు ఇలా రాశారని చంద్రిక చాలా సంతోషపడుతూ ఉంటుంది. నువ్వే కదా చందు నాకు డబ్బులు ఇచ్చావు, అందుకే రాశాను. నువ్వు నాకు కారుకి ఎదుర్రా అని ప్రేమ్ అంటాడు. ప్రేమ్ బాబుకి నేను అది అప్పుగా మాత్రమే ఇచ్చాను అని చంద్రిక కారుకి ఎదురు రావటంతో ప్రేమ్ ఇక కారు వేసుకొని వెళ్తాడు. తర్వాత రమాదేవి ఫ్రెండ్స్తో కారులో ఇంటికి వస్తూ ఉంటే కార్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఏయ్, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి కారు రప్పించటం కోసం 1 గంట, మళ్ళీ ఇంటికి వెళ్ళటం కోసం గంట లేట్ అయిపోతుంది. ఇంటి దగ్గర మా అమ్మాయి ఒక్కతే ఉంది. వెంటనే క్యాబ్ బుక్ చేయి అని ఫ్రెండ్ చెప్పటంతో రమాదేవి క్యాబ్ బుక్ చేస్తుంది. ప్రేమ్ కారే అక్కడికి వస్తుంది. అయితే ప్రేమ్ వాళ్ళ కంట పడకుండా ముఖానికి మాస్క్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. తర్వాత ప్రేమ్ కారులో వెళ్తూ, ఏంటి క్యాబ్ని నువ్వు బుక్ చేసావా చామంతి అని చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అవును బాబు, నేనే కార్ని బుక్ చేసుకున్నాను, తీయండి బాబు, కార్ తీయండి అని కారులో ఎక్కి కూర్చుంటుంది. ఈ టైంలో ఎక్కడికి చామ్ అని ప్రేమ్ అడగటంతో ఔటర్ రింగ్ రోడ్డుకని చామంతి చెప్తుంది. ఈ సమయంలో అక్కడికి ఎందుకు అని ప్రేమ్ అడుగుతూ ఉంటే, ఇప్పుడు నేను కష్టపడిని, మీరేమీ మాట్లాడకూడదు, మంచి సాంగ్ పెట్టండి బాబు అని ప్రేమ్ డ్రైవింగ్ చేస్తుంటే చామంతి డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ పక్కనే కూర్చొని చాలా సంతోషంగా కారులో వెళ్తూ ఉంటే, అప్పుడే మందు తాగుతూ ఫ్రెండ్తో రోడ్డు మీద నిలబడి ఉన్న గుణ కాస్త చామంతిని చూసేస్తాడు. అదేంటి ఈ సమయంలో చామంతి ఆ ప్రేమ్ గారితో కారులో ఎక్కడికి వెళ్తోంది అని గుణ వాళ్ళని కారులో ఫాలో చేస్తూ ఉంటాడు.